మిథున రాశి వారికి మరి జూన్ నెల 20, 21, 22 అనగా ఈ శనివారం మరియు ఆది, సోమవారం ఈ 3 రోజులు కూడా మీకు ఒక మరింత విశేషకరమైనటువంటి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మరి పూర్తి స్థాయిలో చూస్తే ఇవి సాధారణమైనటువంటి రోజులైతే కాదని అనిపిస్తుంది మిత్రం. మీరు చాలా కాలంగా హృదయంలో దాచుకున్నటువంటి ఒక కోరిక, ఎవరితోనూ పూర్తిగా చెప్పనటువంటి ఒక ఆశ. విధి ఇప్పుడు మీ ముందు నిలబడి సమాధానమైతే ఇవ్వబోతుందని నా ఉద్దేశం. ఇందులో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మీరు కోరిక నెరవేరాలని ఎదురు చూస్తున్న సమయంలో కాదు, దాదాపుగా మీరు ఆశ వదిలేసుకున్న సమయంలోనే ఈ పరిణామం మీ ముందుకైతే రాబోతుంది. మరి ఈ 3 రోజులు కూడా ఒక సంఘటనలు, మరి మీకు కొన్ని నిర్ణయాలు, మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయినటువంటి విషయాలు, మరి ఒక్కసారిగా అకస్మాత్తుగా మీ జీవితంలోకైతే రాబోతున్నాయి. కాబట్టి మిత్రమా, నేను చెప్పేదేంటంటే, అదృష్టం ఎప్పుడు చెప్పి రాదు, చెప్పపోదు. కానీ కొన్ని కోరికలు నెరవేరే సమయంలో అన్ని అడ్డంకులు వస్తూనే ఉంటాయి. కానీ మరి మీ కోరిక నెరవేరే సమయంలో చివరి వరకు కూడా ఈ అడ్డంకులు నెరవేరుతాయి. మరి మీ కోరిక నెరవేరాలని చూస్తున్న సమయం కాదు, మీరు దాదాపు ఆశ వదిలేసుకున్న సమయంలోనే పరిణామాలు కాబట్టి, మరి ఇప్పటిదాకా మీ దారిలో అడ్డంకిగా నిలిచినటువంటి అడ్డంకులు ఎన్నో వచ్చాయి. అది మీకు కూడా అర్థమైంది. పరిస్థితులు కనిపించాయి. దాని అసలు ట్విస్ట్ ఏంటంటే, మీరు కోరుకున్న దానికంటే పెద్దది మీ వైపు ఏదో వస్తుందని అర్థం. సో, దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దు. కొంచెం జాగ్రత్తగా చూడండి. 3 రోజులు మీరు ఊహించినటువంటి విషయాలు, ఊహించినటువంటి కలలు నిజమవుతాయి. మిథున రాశి వారు చూస్తే బయటకు చాలా ధైర్యంగా కనిపిస్తారు. కానీ వారి మనసులో ఎన్నో కలలు, ఎన్నో ప్రణాళికలు దాగి ఉంటాయి. మీరు గనక, అంటే మిథున రాశి వారు గనక ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దానికోసం చాలా కాలం పోరాడగలరు. మరి కానీ మిథున రాశి వారిలో మీలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. ఎంతోమంది ఎన్నో నిరాశల మధ్య మీకు మరింత అభివృద్ధికరంగా కూడా మారుతాయి. కానీ ఎన్నో నిరాశలు ఎదురైనా కూడా పూర్తిగా ఓడిపోరు మీరు. అలాంటి మనస్తత్వం. అయితే గత కొంతకాలంగా మీలో ఒక ప్రశ్న ఎప్పుడూ వస్తూనే ఉంది. నేను ఎంత కష్టపడుతున్నాను కదా! మరి ఎందుకని నాకు ఫలితం ఎప్పుడూ రావట్లేదు అనే ప్రశ్న మమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి తోసేస్తుంది. గత కొన్ని నెలలుగా మీరు ఒక విషయంపై ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మరి అది ఉద్యోగ విషయాలు అయ్యుండొచ్చు. లేదా వ్యాపార విషయాలు అయ్యుండొచ్చు. లేదా విదేశీ అవకాశాలు అయ్యుండొచ్చు. లేదా ప్రేమ, వివాహం, ఆస్తి. ఈ ఆర్థిక పరిస్థితులు కూడా ఏదో ఒకటి మీ మనసులో పెద్ద స్థానాన్ని ఆక్రమించి ఉండవచ్చు. కానీ మీకు వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా పూర్తిగా ఎప్పటికెప్పుడు కూడా అస్సలు ఊహించలేరు. మరి మీరు కొన్ని కొన్ని విషయాలు ఎప్పుడూ కూడా అర్థం లేని అయోమయ పరిస్థితులలో పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది. మరి అలాంటి సమయంలోనే, అలాంటి సందర్భాల్లోనే 3 రోజులు మిమ్మల్ని, మీ మనసుని ఒక పెద్ద స్థానంలోకి తీసుకెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చూస్తే మీ ఆర్థిక పరిస్థితి ఒకటి, రెండోది విదేశానికి సంబంధించినటువంటి పరిస్థితి ఒకటి. మీరు ప్రయత్నించి మళ్ళీ ప్రయత్నించారు, కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఆగిపిస్తుంది. కొన్నిసార్లు మీ అదృష్టం సహకరించడం లేదేమో అని కూడా అనిపించింది. మరి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సూచనలు వేరే విషయం చెప్తున్నాయి. ఆలస్యం జరిగింది, కానీ నిరాకరణ జరగలేదు. ఇప్పుడు మీ పరిస్థితులు పూర్తిగా మారిపోబోతున్నాయి. ఎందుకంటే ఈ జూన్ 21, 20, 21, 22 ఈ 3 రోజులు కూడా మిథున రాశి వారికి కనిపించేటువంటి ప్రధాన అంశాలు చాలా కాలంగా కోరుకున్న కోరికలు నెరవేరే దశలోనే ఉండడం. ఇక్కడ ఒక విషయం బలంగా ఉంది. మీరు గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించా పని అనూహ్యంగా, సులభంగా ముందుకు కదలడం చేయింది. ఇప్పుడు అనూహ్యంగా ముందుకు వెళ్ళడం ప్రారంభించింది. ఇది మీరు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తే ఆ అవకాశమే మీ దగ్గరకు వస్తుంది. మీరు ఒక వ్యక్తి స్పందన కోసం ఎదురు చూస్తూ ఆ స్పందన కూడా రావచ్చు. ముఖ్యంగా ఒక నిర్ణయం కోసం వేచి చూస్తే అది మీకు అనుకూలంగా మారేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. అయితే ఈ కథలో అసలు మలుపు వేరే ఉంది.
మీరు ఇప్పటివరకు అడ్డంకులను శత్రువుగా భావించి, కానీ 3 రోజులు మీకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే, ఆ అడ్డంకులు మిమ్మల్ని సరైన సమయంలోకి తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి పరీక్షలు. మరి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మీరు గతంలో పొందలేకపోయినటువంటి ఒక అవకాశం ఇప్పుడు మెరుగైన రూపంలో మీకు చేతికి తిరిగి రావడం అన్నమాట. మీరు కోల్పోయానని అనుకున్నటువంటి వ్యక్తి గురించి కొత్త నిజం బయటపడడం. మీరు వదిలేసినటువంటి ప్రయాణాల గురించి అనుకోకుండా ప్రయాణాలు ముందుకు రావడం. లేదా మీరు ఏదైతే చదువులలో విదేశాలు వెళ్ళాలి అని అనుకున్నారో, ఆ ప్రయాణాలు చివరి వరకు కూడా రాకుండా ఒక్కసారిగా కలలు కలగానే మిగిలిపోయినటువంటి అవకాశం. ఇప్పుడు మీకు మరలా ఆ కల మొదలవుతుంది. ఆ కల మీ ముందుకైతే తిరిగి రాబోతుంది. మరి ఇక్కడ చాలా మందికి కొంతమందికి 3 రోజులు కూడా ఇవి కొన్ని ఫోన్ కాల్ ద్వారా మంచి కీలకమైనటువంటి మార్పులొస్తాయి. మరి కొంతమందికి ఒక పెద్ద వ్యక్తి ఇచ్చేటువంటి సలహాల వలన మీ జీవితంలో కొన్ని మార్పులొస్తాయి. ఇంకొంతమందికి కుటుంబంలో జరిగేటువంటి చర్చల వలన మీ కుటుంబంలో మరింత మార్పులు కూడా తీసుకొస్తాయి. ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి హెచ్చరిక ఏంటంటే, మీరు చాలా కాలంగా మోస్తున్న ఒక మానసిక భారం ఈ సమయంలో పూర్తిగా తగ్గిపోతుంది. సో, అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు చాలా కాలంగా మరి ఇది ఎప్పుడు పూర్తవుతుందని అనుకున్నది, ఆ ఆందోళనకి బదులుగా మరి ఇది ఇప్పుడు నిజంగా జరుగుతుందా అనేటువంటి ఆశ్చర్యంలోకి మీరైతే కనిపించవచ్చు. ఈ 3 రోజులు కూడా మీకొక విషయం నిరూపించబోతున్నాయి. విధి ఆలస్యం చేస్తుంది, కానీ పరీక్షిస్తుంది. కొన్ని తలుపులు మూసివేయవచ్చు, కానీ మీ కొన్ని నిర్ణయాలు పూర్తిగా తీసివేయడం లేదు. అందుకే ఇప్పుడు మీ ముందుకొస్తున్న మలుపు సాధారణమైనటువంటి మలుపు కాదు మిత్రమా. ఇది మీరు గతంలో ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టానికి సమాధానం చెప్పేటువంటి మలుపు. సో, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆ అధ్యయనం ప్రారంభమయ్యే ముందు కొంచెం నిశ్శబ్దంగా ఇప్పుడు ముగియబోతుంది. ఎందుకంటే ఇలాంటి సమయంలోనే కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా కొన్నైతే ఉంటాయి. ఈ శుభ పరిణామాలు ప్రధాన కారణం మీకు వదిలిపెట్టినటువంటి చేసినటువంటి ప్రయత్నాలు. మరి ఒక కారణం ఏంటంటే గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు మీకు అనుకూలంగా మారడం. మరి ఇంకొంతమందికైతే చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక ప్రక్రియ అప్పుడు పూర్తవ్వడం. ఇవన్నీ కూడా మీరు మరింత ఉపయోగకరంగా కూడా మారతాయి. మరింత శక్తివంతమైనటువంటి మంచి చెడులుగా కూడా మారేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఏది ఏమనుకున్నా, ఏది ఎటు వెళ్ళాలనుకున్నా, ఎటు రావాలనుకున్నా ప్రతి దాంట్లో, ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. మరి ఇప్పుడు కూడా మీకు జాగ్రత్త అయితే చెప్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. అవకాశం వచ్చినప్పుడు సందేహంతో వెనక్కి తగ్గకండి. గత వైఫల్యం గుర్తు చేసుకొని కొత్త అవకాశాలు కోల్పోవద్దు. ఎప్పుడో ఏదో జరిగిందని దాన్నే మనసులో పెట్టుకొని బాధపడడం దానంత నరకం ఉండదు. ఈ 3 రోజుల్లో మీకు సహాయం చేసేటువంటి వ్యక్తులు కానీ, విదేశానికి సంబంధించినటువంటి ప్రయాణాలు కానీ, ఉద్యోగ కొన్ని ప్రయత్నాలకు సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, ఇవన్నీ కూడా ఈ ఉదయం సమయంలోనే మీకు దక్కేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. సో, కాబట్టి మీరైతే ఖచ్చితంగా పక్షులకి కొద్దిగా ఆహారం వేయడం శుభప్రదం. మరి మిథున రాశి వారికి 20, 21, 22 తేదీల్లో అరుదైన సందేశం తీసుకురాబోతున్నారు. మీరు చాలా కాలంగా చీకటి గదిలో తలుపు కోసం వెతుకుతున్నట్లే అనిపించవచ్చు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది తలుపు ఎక్కడో అక్కడే ఉంది. తెరుచుకునే సమయం మాత్రం రాలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీ కోరిక నెరవేరే క్షణం దగ్గర పడింది. ఈ అడ్డంకులన్నీ ఒక్కసారిగా తొలగిపోవటం కూడా ఖాయం. మీరు ఊహించిన మలుపు మీ జీవితంలో కొత్త దశను నడిపించడం కూడా ఖాయం. కాబట్టి ఈ 3 రోజులు ముగిసే సమయానికి మరి మీరు కూడా గతంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. కొత్త ఆశతోటి, కొత్త అవకాశంతోటి, కొత్త విధితోటి మీరు ముందుకు నడిచేటువంటి వ్యక్తిలాగా మారకపోతారా అని నా చిన్న ఆశ. ఈ వీడియో గనక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానెల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.